నాణ్యమైన విద్యతో పాటు నూతన టెక్నాలజీతో విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన అక్షర పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందానికి ఎంఈఓ మాధవరెడ్డి అభినందనలు తెలిపారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల అక్షర పాఠశాలలో 2025-26 నూతన విద్యా సంవత్సరానికి గాను ఏర్పాటు చేసిన నూతన మోడల్ క్లాస్ రూమ్ను శనివారం ఎంఈఓ మాధవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో చేపట్టిన మార్పులను ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో సైతం పాటించాలని సూచించారు. విద్యార్థులకు నూతన టెక్నాలజీ విద్యతో పాటు వ్యక్తిగత ప్రవర్తన పట్ల ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం సైద్లు, పాఠశాల కరెస్పాండెంట్ రామస్వామి, ప్రిన్సిపల్ సంతోష్ జ్యోతిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సుదర్శన్, ఇన్ఛార్జ్ రేణుక, అలాగే ప్రోవల్ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ ఉదయ్ ప్రభాకర్, అలాగే పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఉన్న సిస్టమ్స్ ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో ఓన్లీ కంటెంట్ మీద అండ్ ఎందుకంటే ఇవాళ చిల్డ్రన్ పేరెంట్ యొక్క కోరికలు చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకు అనంటే వరల్డ్ వైడ్గా వస్తున్నటువంటి ఎడ్యుకేషన్లో చేంజెస్ అనేటువంటివి, టెక్నాలజీ దాని మీద చూపిస్తున్నటువంటి ప్రభావం కానీ ప్రతి పేరెంట్ కూడా నా పిల్లవాడు హై రేంజ్లో ఉండాలి అనేటువంటిది ఉన్నది. సో మరి అటువంటి హై రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళ కోరికల్ని ఫుల్ఫిల్ చేయాలంటే తప్పనిసరిగా మనం కూడా ఈ పెరుగుతున్నటువంటి టెక్నాలజీతో పాటు పెరుగుతున్నటువంటి ఇప్పుడు ఇవాళ ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో మరి ఆ ఏఐ తోటి ఇవాళ చూడబోతూ ఉంటే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి సిస్టమ్ ఏది కూడా ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఆ ఏఐ తోటి అన్ని రకాల వ్యవస్థల్లో చేంజెస్ వస్తూ ఉన్నాయి. మన టీచింగ్ డిపార్ట్మెంట్లో కూడా డెఫినెట్గా ఆ చేంజెస్ వస్తాయి. ఆ ఏఐలో మనం చూస్తూ ఉంటే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. క్లాస్ టీచరు అక్కడ లేకపోయినా టీచరు లెసన్ చెప్తున్నట్టుగా టోటల్ మనం కాంటెంట్ ఇచ్చేస్తే ఆ టీచర్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో మన పని కూడా మరి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. అన్నీ కలిస్తేనే కదా సార్ అసెస్మెంట్ వాటిని కూడా ఇక్కడ సెట్ చేసి పెడతాం. అంటే టీచర్ కెన్ జనరేట్ ఒక 7-8 డిపార్ట్మెంట్లు చేసే పనిని ఒక్కరము దట్టు నేను చేయాల్సి వస్తుంది. నాకు ఇంకా యాక్చువల్ ఏంటంటే మమ్మల్ని వేరే వాళ్ళు అంటే ఇది ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నా అంటే విషయం పూర్తి చెప్తే కానీ అందరికీ అర్థం అవుతుంది. ఏమైందంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు సమగ్ర శిక్ష వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యల కోరికల మీద వాళ్ళు ధర్నా చేస్తూ సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రెస్టీజియస్గా అది ఎస్డీస్గా కనీసం అది వెనక్కి తగ్గకుండా నడవాలనే ఆలోచనతో ప్రభుత్వం నడుస్తుంది. దానికి అనుగుణంగా మేము కూడా మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు, పేద పిల్లలు మన దగ్గరికి వస్తారు. కాబట్టి అది నడవాలి, కంటిన్యూషన్ అనేది మన పని. యాజ్ వెల్ యాజ్ అదర్ ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అండ్ వీ హ్యావ్ టు సూపర్వైజ్, మానిటర్. ఏమిటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో అవి ఇంప్లిమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఇన్ టర్న్ మన ద్వారా చేస్తాం. మనము ఇంటర్ మీరు కూడా ఉంటారు దాంట్లో భాగం, ప్రైవేట్ స్కూల్స్ కూడా. సో ఆల్ ద చిల్డ్రన్ అంటే ఆల్ ది డిపార్ట్మెంట్స్ వెదర్ దే మే బి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆల్ షుడ్ రన్ ఇన్ ఏ ప్రాపర్ వే. అది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. కాబట్టి దాంట్లో కొంచెం హెక్టిక్గా ఉంది. అది మిత్రుడు దగ్గరికి వెళ్ళి గమనించింది కాబట్టి ఈ విషయం చెప్పాడు. థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నాను. విషయం ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ 2 days ఇందాక చెప్పినట్లు అందరూ కూడా చెప్పారు, మేము మాట్లాడాం చాలాసేపు. విషయం ఏంటంటే టెక్నాలజీని వీ హ్యావ్ టు అడాప్ట్, వీ హ్యావ్ టు చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. లేదైతే మనం అక్కడే ఉండిపోతాం. అక్కడే ఉంటే మనిషి యొక్క సర్వైవల్ కానీ జీవి సర్వైవల్ కానీ ఉండదు. అట్లా మీరు మీ ఫీల్డ్లో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించాలనుకుంటున్నారు, అదేవిధంగా టెక్నాలజీకి అప్డేట్ కావాలనుకుంటున్నారు, ఇంకా ఇన్నోవేటివ్గా ఉండాలనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇందాక మేడం అన్నట్లుగా మనం వాట్ వీఆర్ అని చెప్పి మన యొక్క సామర్థ్యాల మేరకు ఎంత శక్తి ఉంటే ఆ పిల్లవాళ్ళు అంత శక్తిని మనం వెనక్కి తీయాలనే ఆలోచనతో ఈ టెక్నాలజీని వినియోగించుకోవాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో ముందుకు రావడం ప్రప్రథమంగా మీరే ముందుకు వచ్చినట్టున్నాను జగదేవ్పూర్లో. కాబట్టి మీకు అందరికీ మరొకసారి అభినందనలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక సార్ చెప్పి గ్రద్ద కొంచెం పెద్దగా అయిన తర్వాత పైకి చూసి నేను ఎగురుతా అంటే మిగతా కోడి పిల్లలు అన్నాయి మనం ఇంతే హైట్ ఎగరాలి, మనం అంత పైకి ఎగరలేము ఎందుకంటే మనము కోడి పిల్లలం అన్నాయంట. అది అలా వింటూ గద్ద కూడా కోడి పిల్లలాగా తయారైపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనం చాలామంది వెనక్కి లాగుతూ ఉంటారు, కానీ
నువ్వు గ్రద్దవు అని తెలిసినప్పుడు యూ కెన్ గో అబౌవ్ ద క్లౌడ్స్ మీద దాకా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఒక ఛాలెంజింగ్ టాస్క్ తీసుకున్నాం సార్. సో మేము కూడా గ్రద్దల్లాగా ఎగరాలనుకుంటున్నాము. వీ షుడ్ నాట్ బీ హియర్. సో దీనికి సపోర్ట్, ఎవ్రీవన్ సపోర్ట్ ఈజ్ నీడెడ్. సో హాలిస్టికల్గా పిల్లల్ని ఇంప్రూవ్ చేయడం మా లక్ష్యం సార్. ఇక్కడ ఎర్నింగ్ ఈజ్ సెకండరీ. ఎర్నింగ్ గురించి పెట్టుకుంటే మేము ఈ స్కూల్ ఇక్కడ దాకా వచ్చేది కాదు సార్. వెరీ లిమిటెడ్ స్టాఫ్ ఎక్కువ సార్. అండ్ మోర్ ఓవర్ 30:1 రేషియో. ఎగ్జాక్ట్లీ 30 బిలో 30 ప్రతి క్లాస్కి ఒక్కరు కూడా ఎక్స్ట్రా లేరు సార్. ఓకేనా? ఒకవేళ 70-75 ఉంటే 3 సెక్షన్స్ చేసేసారు. వీఆర్ ఫేసింగ్ ద బర్డెన్, బట్ వీఆర్ నాట్ మేకింగ్ ద చైల్డ్ టు టేక్ బర్డెన్ ఆర్ ఎల్స్ ద టీచర్. సో ఈ ప్రొపల్తో మాకు ఒక 3 years సుదీర్ఘమైన ప్రయాణం జరగాలని కోరుకుంటున్నాను. సరే ఇక్కడ చేయండి కదా కొంచెం చేయండి.